కూడా కావచ్చు, ఆర్జీ కార్ రేప్ మర్డర్ ఇన్సిడెంట్ ఏదో చాలా ప్రభావితం చూపిస్తోంది. అది చనిపోయినటువంటి అమ్మాయి తల్లిని బీజేపీ పక్షాన్ని నిలబెట్టడం అన్నది అది గుర్తు చేస్తోంది అక్కడ ప్రజలకి మహిళలు ఎంత అసురక్షితంగా ఉన్నారు అన్నటువంటి ఒక అంశం అక్కడ తీసుకొస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే కనుక యాంటీ ఇన్కంబెన్సీ దృష్ట్యా ఇది అటు ఇటు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎన్నికలు జరిగింది. కానీ ఈ అంశం మాత్రం చాలా క్లియర్. బీజేపీ చాలా గణనీయంగా పుంజుకుంది, టీఎంసీ గణనీయంగా పడిపోయింది. ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ మార్జినల్ గానే తక్కువ ఓట్ల తేడాతోటే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ. ఇంకొక కీలకమైనది ఏంటంటే కనుక ఈ ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో గతసారి ఆల్మోస్ట్ 59-60 కాన్స్టిట్యుయెన్సీస్ లో 10,000 మార్జిన్ కంటే కూడా తక్కువ ఓట్లతోటి గెలిచినటువంటివి ఆల్మోస్ట్ 60 సీట్స్ లాస్ట్ టైం ఉండింది. బహుశా ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం. అంటే మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 100 సీట్లు మనకు 5,000 కంటే తక్కువ మార్జిన్ తోటే వాళ్ళు వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే స్టేట్ చాలా పోలరైజ్ అయింది. కాబట్టి ఇది ఎవరు కూడా దీన్ని నిర్దిష్టంగా మమతా బెనర్జీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనో లేదా బీజేపీ ఫామ్ ఈసారి ప్రభుత్వం వస్తుందనో ఎవరు చెప్పలేరు. చాలా ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లోనే ఈ ఎన్నికలు జరిగినాయి. ఒక హంగ్ అసెంబ్లీ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి మళ్ళీ అప్పుడు మిగతా ఇండిపెండెంట్స్, తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళే చక్రం తిప్పాల్సి వచ్చిన పరిస్థితి రావచ్చు. కానీ కీలకంగా మమతా బెనర్జీ మీద యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత అన్నది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే కనుక ఈ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం వల్ల బంగాల్లో ఉన్నటువంటి ముస్లింస్ కూడా, అంటే ట్రెడిషనల్ గా పశ్చిమ బంగాల్లో ఉన్నటువంటి లోకల్ ముస్లింస్ కూడా వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి. వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి వ్యతిరేకత మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రభావం చూపించబోతున్నాయి. కీలకంగా హిందూ కన్సాలిడేషన్ బాగా జరిగింది ఈసారి. ముస్లిం ఓట్లు కొంత స్ప్లిట్ అయినాయి. గతసారి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఊకుమ్ముడిగా అందరూ టీఎంసీకి వేసిన పరిస్థితి ఈసారి కనిపించట్లేదు. కొంత మనకు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఎఫ్ అన్నటువంటి పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళకి కొంత సమర్థన వచ్చినట్టు మనకు అర్థమవుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా మాల్టా లాంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీఎంసీకి 100% వెళ్ళలేదు. కొంత టీఎంసీ ఓట్ షేర్, మన ముస్లిం ఓట్ షేర్ తగ్గి బహుశా ఇతరత్ర పార్టీలు వెళ్ళినట్టు కూడా మనకు అక్కడ సూచనలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం, ఇది క్లోజ్డ్ కాల్. ఎవరు కూడా దీన్ని ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిర్దిష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు బంగాల్లో మనకు కనిపించింది. రైట్. ఒకసారి తమిళనాడు పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకంటే కొన్ని సర్వేలు టీవీకే విజయ్ 100 సీట్లు దాటి దూసుకెళ్ళిపోయి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. కొంత ఎస్టానిషింగ్గా అనిపించింది. మామూలుగానే ద్రవిడ భూమి నుంచి వచ్చే ఇలాంటి సంచలనాలు మనకు కొత్త కాదు, కానీ మరి 100 సీట్లు దాటేసి గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి విజయ్ పర్ఫార్మెన్స్ ఉందా అక్కడ కనపరిచారా అనే సందేహం వస్తుంది సార్. అంటే అది ఒక్క సర్వే మాత్రమే చూసాము. యాక్సెస్ సర్వే ఒకటే మనకు అది ఆల్మోస్ట్ 120 సీట్లు విజయ్కి వస్తున్నాయని చెప్పింది. కానీ అది మినహాయిస్తే మిగతా అవన్నీ కూడాను 15 నుంచి 20 లోపు రావచ్చు అనేది మనం చూస్తున్నాం. మెజారిటీ సర్వేలన్నీ కూడాను ఆ దిశగానే చెప్తున్నాయి. దీంట్లో కూడా జేవిసి అన్నటువంటి సర్వే వచ్చేసి ఏఐఏడిఎంకే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే మళ్ళీ బంగాల్ లాగానే మన తమిళనాడులో కూడా చూడొచ్చు ఎంత కన్ఫ్యూషన్ ఉందో. కొన్ని సర్వేలు ఏఐడిఎంకే ఫామ్ చేస్తున్నాయని చెప్తున్నాయి, కొన్ని ఏమో డిఎంకే క్లియర్ మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. అలాగే యాక్సెస్ పోల్ ఏమో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని చెప్తున్నారు. అంటే ఎంత కన్ఫ్యూషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా త్రికోణ పోటీలు జరిగినప్పుడు ఇవి కన్ఫ్యూషన్స్ వస్తాయి. ప్లస్ టీవీకే ప్రభావం ఎలా ఉంది అని వీళ్ళు అంచనా వేయలేకపోతారు. ఎందుకంటే అతను చాలా పాపులర్ హీరో. అతనుకున్న పాపులారిటీ, అతను ర్యాలీల్లో వచ్చినటువంటి జనాలు వీళ్ళందరూ చూస్తే కనుక తప్పకుండా ఇటువంటి సర్వేల్లో కొంత మనకు తేడాలు వచ్చేటువంటి అవకాశాలు లేకపోతే, కానీ అక్కడ క్లియర్ మెజారిటీ ఏ పార్టీకి వస్తుంది అన్నది కూడా ఇది కూడా పెద్ద ప్రశ్నగానే నాకు అనిపిస్తుంది. బహుశా తమిళనాడులో కూడా బంగాల్లో లాగానే కొంత మార్జినల్ గా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ మార్జినల్ గానే ఉండబోతోంది. ఒకవేళ కొన్ని సీట్లు తక్కువ వస్తే కనుక ఈ 2 కూటమిలలో ఏ కూటమిని విజయ్ సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 15-20 సీట్లు అంటే కనుక తప్పకుండా చక్రం తిప్పగలిగినటువంటి పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితి ఉంది.